సంక్రాంతి సంబరాలను అంతా ఘనంగా జరుపుకున్నారు. మూడో రోజు కనుమ రోజు పాడి పశువులను పూజించారు. గోశాలలో గోవులను భక్తి ప్రపత్తులతో పూజించి నైవేద్యాలను సమర్పించారు. ధర్మానికి ప్రతిరూపమైన వృషభం అనుగ్రహాన్ని కనుమ వేళ పొందాలని కోరుకుంటారు భక్తులు. దుక్కి దున్నే సమయం నుంచి నూర్పిళ్ల వరకు రైతులకు ఆసరాగా నిలిచే వృషభాలను పూజించారు రైతులు. ఉదయాన్నే వృషభాలను చక్కగా నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి మెడలో గంట కట్టి కాళ్లకు గజ్జెలు కట్టి పంట పొలాలకు తీసుకువెళ్తారు. ధర్మానికి ప్రతిరూపమైన వృషభాన్ని పూజించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఏలూరులో కనుమ పండుగను ప్రజలు ఏ విధంగా జరుపుకున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రవి వివరిస్తారు. పశువులు జంతువులతోటి మనిషికి విడదీరాని అనుబంధం ఉంది. ఆ సంపదలు సృష్టించడంలో మనిషి మనుగడ కొనసాగించడంలో కూడా వీటికి చాలా ప్రాధాన్యత కనిపిస్తోంది. ఆనవాయితీగా సంక్రాంతి CGT MSc స్కీమ్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా 5 కోట్ల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సందర్భంలో జరిగేటువంటి కనుమ రోజున మనం రుణపడి ఉన్నటువంటి పశు పక్షాదులకు కూడా వాటిని పూజించి అవి ఆరోగ్యం ఉండాలి, అవి బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్వం నుంచి కూడా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రస్తుతంతో అసలు కనుమ రోజు ఈ విధంగా పశువుల్ని లేదా ఆవుల్ని ఎందుకు పూజించాలి అనే విషయం మాట్లాడేందుకు ఏం చెప్తారండి దీని గురించి? శ్రీ గురుభ్యో నమః. పూర్వకాలంలో కేవలం 6 నెలల పంటలే ఉండేవి. ఈ 6 నెలల పంటలు అయిన తర్వాతే సంక్రాంతి పండుగ వచ్చేది. అందుచేత ఈ 6 నెలలు కూడా మనతో పాటు ఎంతో పూర్వకాలంలో ట్రాక్టర్లు సేద్యం చేయడానికి ఏమి ఉండేవి కాదు. రైతులందరికీ కూడా ఈ ఆవులు ఎద్దులు ఇవే ఉపయోగించబడేవి. కాబట్టి మనలో వాటి భాగంగానే ఈ కనుమ రోజున పెద్ద పండుగ రోజున ఈ ఆవులకు పూజించడం మనకు ఆనవాయితీగా ప్రసాదించబడింది. ఎంచేదంటే రైతు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా శుభకరంగా ఒక ఆవు, అలాగే ఆవు సంతతులైన ఎద్దులు సేద్యం చేయడానికి, కుప్పనూర్పుళ్ళు అయిన తర్వాత ధాన్యాన్ని ఇంటికి మోయడానికి ఇవన్నిట్లు కూడా ఈ ఆవు సంతతే ఉండేది. కాబట్టి మనకి కన్నతల్లి ఎంతో ఈ ఆవు కూడా అంతే మన క్షేమాన్ని మన యొక్క ఉన్నతిని కోరుకుంటుంది. కాబట్టి ఈ కనుమ రోజున పశువులు పండగ కింద ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరు గుర్తించి తమకి ఎంతో అండగా నిండుగా ఉన్న ఈ గోమాతను ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు పూజ చేసుకున్నారు. అలాగే రైతులందరూ కూడా ఆనందంగా అప్పట్లో ఉన్న రజకులకి పేడ, ఈ ఆవు పేడని కావిడి చప్పున అందరూ కూడా ఇచ్చి వాళ్ళకి సహకరించేవారు. ఇదంతా కూడా పశువుల పండగ కింద కనుమ ఎంతో విశిష్ట చెందింది. అప్పటి నుంచి 6 నెలల పంటే కాబట్టి అన్నిటికి కూడా చక్కగా ఈ సంక్రాంతి టైంలో ధాన్యం వచ్చి సిరి సంపదలు వచ్చి ఉండేవి. అందుచేత మనకు అండగా ఉన్న గోమాతని అప్పట్లో రైతులందరూ కూడా యథాశక్తిగా తమ ఉన్నత కొద్దీ పూజించి తరించేవారు. సరే, ఏంటి ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి? మీరు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు? ఈ గోశాల పెట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ గో పోషణ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది గో వ్యవసాయ విజ్ఞాన సమితి. అంటే గోవు ద్వారా సమస్త జీవకోటికి, అలాగే వ్యవసాయ ఆధారానికి, మన మనుషుల యొక్క ఆరోగ్యానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఈ గోశాల ముఖ్యంగా పనిచేయడం జరుగుతుంది. అప్పట్లో మన పెద్దలు 100 సంవత్సరాల పూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఒక గోమాత దయ వల్ల మాత్రమే జీవితం గడిపారు. వాళ్ళు ఇహంలోనూ పరంలోనూ కూడా ముక్తి పొందారు. చాలా తృప్తిగా జీవనం చేశారు గోవుతో. ఇప్పుడు పాడి పంట అనేవారు పూర్వం. అటు పంటకి లింక్ పాడండి, అంటే గోమాతతో గడిపిన జీవన విధానమే మనుషులకి సుఖవంతమైనటువంటి జీవన విధానం. ఇలాగా పశువుల్ని కానీ లేదా ఆవుల్ని కానీ ఎద్దుల్ని కానీ ఇలాగా రైతువారీగా కూడా మనకి వ్యవసాయంలో ఉపయోగపడే ప్రతి ఒక్కదాన్ని కూడా పూజించుకోవడం, వాటి యొక్క కృతజ్ఞత తీర్చుకోవడం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి కనుమ సందర్భంగా కూడా వాటికి పూజా కార్యక్రమాలు నిర్వహించినది కూడా ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా అయితే కనిపిస్తోంది. దుర్గాతో రవి టీవీ 9 నారాయణపురం నుంచి.